bring me up, I'm on the clock, put me on top, everybody drop. Hi guys, welcome to Supreme Reviews here. And ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా అసలు వీడియోసే లేట్ అయిపోయినాయి. సారీ, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో లేట్ అవ్వడానికి స్పెషల్ రీజన్ మానేస్తానంటే మా అమ్మ ఫుల్గా తిట్టేసింది. సో ఈ పాయింట్స్ అన్ని పక్కన పెట్టేస్తే వీడియోని చివరి వరకు చూడకుండా సగంలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళందరికీ చిన్న డిస్క్లైమర్. మీకు ఎలాగో చూడడం ఇష్టం లేదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అన్న కామెంట్ చేయండి. అది కూడా కుదరదంటే ఈ టైం లైన్కి స్కిప్ చేయండి, నాకు వాచ్ అవర్స్ పెరుగుద్ది. ఇక మన అల్లు అర్జున్ గారి తమ్ముడైన శ్రీ అల్లు శిరీష్ గారి లేటెస్ట్ మూవీ అయిన నా బడ్డీ మూవీ రిలీజ్ అయిపోయింది. సో మన టాలీవుడ్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. హిడింబాలో మాస్ రెఫరెన్స్ని తీసుకొని నిన్నే శవం బజే అని ఒక మూవీని దొబ్బెట్టారు. దాని రివ్యూ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇంకే వాళ్ళ తమిళ్ మూవీ అయిన టెడ్డీకి రెఫరెన్స్ కూడా కాదు, ఏకంగా రీమేకే ఈ మూవీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంత దరిద్రం అంటే స్టార్టింగ్లో ఒక 20 minutes కాకుండా మిగతా మూవీ అంతా కూడా మొత్తం మీరు టెడ్డీ మూవీ చూసుంటే అదే చూసినట్టు అనిపిస్తుంది మీకు. మన అల్లు శిరీష్ అన్నలో చాలా టాలెంట్ ఉంది, కానీ దాన్ని వాడుకోవడమే రావట్లేదు. ఇందులో మన అల్లు శిరీష్ అన్న టాలెంట్ ప్లస్ పాయింట్ అయితే దాన్ని వాడుకోవడం రాకపోవడమే మైనస్ పాయింట్ మూవీకి. అల్లు శిరీష్నే కాదు, కమెడియన్స్ లైక్ ఆదిని అండ్ అజ్మల్ గారి విలన్ క్యారెక్టర్ని చాలా వీక్గా రాసుకున్నారు సినిమాలో. ఏ ఒక్కడికి కూడా రైటింగ్ రావట్లేదు ఏంట్రా, కొద్దిగా టైం తీసుకుని యూనిక్గా రాయండిరా, మంచి అవుట్పుట్ ఇవ్వండిరా, పర్లేదురా. ఎలాగైతే మన టాలీవుడ్ పరిస్థితి. ఇంకా ఈ మూవీకి సంబంధించినంత వరకు సస్పెన్స్ థ్రిల్లర్ అని సస్పెన్స్ని మొత్తం దొబ్బ పెట్టేశారు. ఏదో రొట్ట కామెడీతో లాక్కెళ్ళిపోయారు. ఓర్వశివో రాక్షసో మూవీ విజువల్స్ ఇంకా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. కథ నిలబెట్టలేకపోయి అది ఫ్లాప్ అయిందంతే. ఇంకా ఈ మూవీ సంగతి మీ ఊహకే వదిలేస్తున్నాను ఇంకా. అండ్ ఆల్సో హిప్ హాప్ తమిళ గారి మ్యూజిక్ కూడా చాలా యావరేజ్ ఉన్నది, పాటలు కూడా ఎక్కడ సెట్ అవ్వలేదు. అండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల మాత్రమే క్లిక్ అయింది, మిగతా ఎక్కడ క్లిక్ అవ్వలేదు. అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు, ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ మిగతా ఫాల్ట్స్ అన్నీ కనబడతాయి మనకు ప్రొడక్షన్ వాల్యూస్లో. అండ్ ఈ అల్లు శిరీష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఈ మూవీకి నేను నా 5 స్టార్కి 2.7 చుక్కలు ఇస్తా. అండ్ స్టార్టింగ్లో చెప్పిన దానికి ఆన్సర్ ఇచ్చేసి కామెంట్స్లో ఉంది. అలాగే కామెంట్ సెక్షన్ దాకా వెళ్తున్నారు కాబట్టి ఏదో ఒక కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాదు, ఇంకా ఉంది, చిన్న రిక్వెస్ట్ ఉంది. అదేంటంటే మనందరం పిచ్చిగా మాట్లాడుకునే ఇన్స్టాగ్రామంలో కొత్తగా ఖాతాని తయారు చేసుకున్నాను. అక్కడ పెట్టే మీమ్స్ కనుక మీకు నచ్చితే ఒక హృదయం వేసుకోండి, నచ్చకపోతే జస్ట్ ఫాలో చేసినా చాలు అంతే. అండ్ ఇక్కడున్న ఫాలోవర్స్ నెంబర్ని పెంచడం మాత్రం మీ బాధ్యత. మీరు ఎప్పుడు ఏం మెసేజ్ చేసినా నేను వెంటనే రిప్లై ఇస్తా. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఫాలో కొట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్. నచ్చినట్టయితే కిందనే ఉన్న లైక్ సబ్స్క్రైబ్ చేసేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. వెళ్ళొస్తానే.